పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రామ్ గోపాల్ వర్మ గురించి ఇంట్రడక్షన్ పెద్దగా అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు ఏదో ఒక రకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు. ఏదో ఒక సినిమా పైన, ఏదో ఒక వ్యక్తి పైన, ఏదో ఒక సంఘటన పైన, ఏదో రకంగా ఆయన ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే నేను ఒక దర్శకుడిని, సృజనాత్మకత అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. విమర్శకులతోటి ఈయన కూడా మాటల యుద్ధాలతో పోటీ పడుతుంటారు. అవన్నీ ఒకెత్తు. గొప్ప గొప్ప చిత్రాలు తీశారు. తెలుగులో శివ లాంటి ఇండస్ట్రీ హిట్ తీశారు. అటు వెళ్తే బాలీవుడ్లోకి వెళ్ళి రంగీల లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశారు. తర్వాత దయ్యాల సినిమాలు తీశారు. తర్వాత వచ్చి కొంతమంది బయోపిక్లు తీశారు. కానీ తర్వాత ఏమైందో ఏమో, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ నా వెనకాల ఈ పార్టీ నేను చచ్చేదాకా నా వెనకాలే ఉంటుంది అనుకున్నాడో ఏమో, ఈ పార్టీ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఆ పార్టీకి అనుకూలంగా కొన్ని సినిమాలు తీసి వేరే పార్టీ యొక్క నాయకులను విమర్శిస్తూ కొన్ని సినిమాలు అయితే తీయడం జరిగింది. అక్కడి వరకు అయితే అంతా బాగానే జరిగింది. అప్పుడు కూడా ఆ వేరే పార్టీ నాయకులు ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి, దయచేసి ఆ సినిమా సెన్సార్ని ఆపండి, సినిమాని రిలీజ్ చేయొద్దంటూ కూడా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఏదోలా కష్టపడి ఆ సినిమాని అయితే 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు, అయిపోయింది. కానీ గవర్నమెంట్ మారిపోయింది. ఇక్కడ వర్మకు దెబ్బ పడింది. వారు ఊరుకుంటారా? వాళ్ళని విమర్శించిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వాళ్ళని ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు అంటే ఆ పార్టీ అగ్రనేత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి మీద ఆ వ్యూహం సినిమా టైంలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని రామ్ గోపాల్ వర్మ పైన ఒంగోలులోని మద్దిపాడులో రామలింగం అనే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇక్కడ అసలు కథ మొదలైంది. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ మీద 9 కేసులు ఉన్నాయి. కానీ ఎవరు ఆయన గుమ్మం తొక్కలేదు, పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఒక గ్రామీణ ప్రాంత ఎస్ఐ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు 19వ తారీఖు విచారణకు రావాలి, లేకపోతే బాగోదు, మేమే వచ్చి తీసుకెళ్తామనే విధంగా నోటీసులు ఇచ్చాడు. ఆయన దానికి తగ్గట్టు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఏపీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. నాకు ఒక వారం రోజుల టైం కావాలి, నేను ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను అంటూ కోర్టుకు చెప్పడం జరిగింది. కోర్టు ఆ పిటిషన్ని కొట్టేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సిందేనని చెప్పడం జరిగింది కోర్టు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తున్నాడంటే విచారణకు సహకరిస్తానంటూ వేడుకోలంట. ఇక విచారణకు వస్తానండి, ఎందుకంటే ఇక విచారణకు సహకరించకపోతే వచ్చి లేపుకొని వెళ్ళిపోతారు పోలీసులు, కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ రుజువులతో సహా ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఎందుకంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరినెవరిని విమర్శించాడో వేరే వాళ్ళు చెప్పనవసరం లేదు, వేరే ఆధారాలు అవసరం లేదు, ఆయన ట్విట్టర్ అకౌంటే చెప్తుంది అనమాట. సో ఇది అనమాట పరిస్థితి. మరి ఇక రాజకీయ నేతల పోలికలతో ఉన్న మనుషులను వెతికి వారిని తీసుకొచ్చి వారిని ఆ క్యారెక్టర్లలో పెట్టి వారితో అన్ని వెకిలి చేష్టలు వేయించాడని, మరియు కొన్ని అభ్యంతరకర మాటలు మాట్లాడించాడని, వాళ్ళతో కామెడీ చేయించాడని, మొత్తం వాళ్ళ పరువుకి భంగం కలిగేలా సన్నివేశాలు పెట్టాడని క్లియర్గా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది, రామలింగం అనే వ్యక్తి. సో మరిగా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అది కూడా శ్రీకాంత్ బాబు అని ఒక సిఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు నేను విచారణకి హాజరు కాలేను, నాకు వారం రోజులు టైం అయితే అడిగిండు. ఇక అది కూడా ఇప్పుడు వారం రోజులు టైం ఇచ్చేలా లేరు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక రోజు వెళ్ళి సిఐ ముందు, శ్రీకాంత్ బాబు ముందు అయితే ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. మరి విచారణకు హాజరైతే రామ్ గోపాల్ వర్మని ఏ విధంగా విచారిస్తారు పోలీసులు? ఎందుకంటే ఎన్నో వివాదాస్పద చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లోనే ఎన్నో విచారణలు ఉంటాయి. పోలీసులు దొంగల కోసం వెతకడం, దొంగలు దొరకకపోవడం, దొరికినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోవడం, ఇలాంటి సన్నివేశాలు రామ్ గోపాల్ వర్మ సినిమాలో కోకొల్లలు. మరి రామ్ గోపాల్ వర్మ విచారణలో ఏం ఆన్సర్స్ ఇస్తాడు, ఏం చెప్తాడు అనేది ఇటు ప్రజల్లో అటు రాజకీయ శ్రేణుల్లో ఉత్కంఠగా ఉంది. ఏం జరగబోతుంది? వర్మ అరెస్ట్ అవుతాడా కాడా? ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.